నమస్తే చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు? రఘురామకు తీవ్ర అసంతృప్తి మిగిల్చిన పివి సునీల్. అప్పు చేసిన సొమ్మంతా ఏమైంది బాబు? నీతులు వల్లిస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్సీ. రాజకీయంగా ప్రధాన ప్రత్యర్థిగా వైసీపీ ఎవరిని భావిస్తున్నదో అర్థం కావడం లేదు. వైసీపీ టార్గెట్ చూస్తే జనసేనాని పవన్ కళ్యాణ్ను ప్రధాన ప్రత్యర్థి అని అర్థమవుతోంది. మరోవైపు టీడీపీ మాత్రం వైసీపీని బద్నాం చేయడానికి నిత్యం సోషల్ మీడియా, ప్రధాన మీడియాలో ప్రచారం చేస్తూనే ఉంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ చాలా క్లారిటీతో ఉంది. వైసీపీని ప్రధాన ప్రత్యర్థిగా టీడీపీ చూస్తోంది. అందుకే ఆ పార్టీ టార్గెట్గా సోషల్ మీడియాలో పోస్టులు, ప్రధాన మీడియాలో వ్యతిరేక కథనాలు ఉంటాయి. అదేంటో కానీ వైసీపీ మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఎక్కువగా, సీఎం చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ను చాలా తక్కువగా టార్గెట్ చేస్తోంది. ఇదో విచిత్ర, విడ్డూర పరిణామం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. కానీ వైసీపీ పుణ్యమా అని ఇతర పక్షాలన్నీ తప్పనిసరి పరిస్థితిలో కలిసే ఉంటున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ ఇంకా 15 ఏళ్ల పాటు కూటమి కలిసే ఉండాలని పదే పదే అంటున్నారు. నిజానికి టీడీపీతో కలిసి ఉండాలనే కోరిక కంటే వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయ బరిలో తలపడాలనే ఆలోచనను ఆ విధంగా పవన్ బయట పెడుతుంటారు. పవన్ 15 ఏళ్లు కలిసే ఉంటామని ప్రకటించారు కదా అని చెప్పి టీడీపీ కంటే జనసేననే వైసీపీ టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ వైసీపీ ఆలోచన సరైంది కాదు. అధికారం లేకపోతే జనసేనకు పోయేదేమీ ఉండదు. వైసీపీ పరిస్థితి అది కాదు. 2029లో వైసీపీ అధికారంలోకి రాకపోతే ఇక ఆ పార్టీ శాశ్వతంగా కనుమరిగే అని సొంత పార్టీ నాయకులే చెప్తున్నారు. అలాంటప్పుడు అధికారాన్ని దక్కించుకోవడానికి వైసీపీ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ వ్యూహం లేకపోవడమే వైసీపీ వ్యూహం అని సొంత పార్టీ నాయకులే సెటైర్స్ వేస్తుంటారు. పవన్ను నిత్యం గెల్లడం వల్ల రాజకీయంగా ఒక సామాజిక వర్గాన్ని శాశ్వతంగా దూరం చేసుకోవడం తప్ప సాధించేదేమీ ఉండదని వైసీపీ అర్థం చేసుకోవాలి. కాపుల ఆరాధ్య నాయకుడు వంగవీటి మోహన్ రంగాను దీక్షలో ఉండగా టీడీపీ పాలనలో హత్య చేశారు. నాడు టీడీపీ నాయకుల ఆస్తుని ధ్వంసం చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. మరీ ముఖ్యంగా కోస్తా గోదావరి జిల్లాలో టీడీపీని కాపులు తీవ్రంగా వ్యతిరేకించేవారు. అలాంటి వాళ్ల అభిమానాన్ని చూరగొనడానికి పవన్తో చంద్రబాబు స్నేహం చేస్తున్నారు. వంగవీటి హత్యను కూడా మర్చిపోయి వైఎస్ జగన్ను పవన్ సామాజిక వర్గం ద్వేషించేలా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. కనీసం రాజకీయంగా నష్టపోయిన తర్వాతైనా తెలివైన వారు మేల్కొంటారు. పవన్ను వైసీపీ టార్గెట్ చేయడం చూస్తే వీళ్ళు ఎప్పటికీ మారరని, ఇంతే అని జగన్ శ్రేయోభిలాషులు నిరాశ నిస్పృహతో అంటున్నారు. ఉదాహరణకు తెలంగాణపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ విషయమే ఏదైనా ఉంటే తెలంగాణ సమాజం చూసుకుంటుంది. తెలంగాణ అంటే పోరుగడ్డ. ఎంతో చైతన్యం ఉన్న ప్రాంత పోరాటాలకు ఎందరో నియంతలు పారిపోయారు. ఇక సినిమా నటుడైన పవన్ కళ్యాణ్ ఎంత తాజాగా తెలంగాణ కన్నెర చేస్తుంటే పవన్ కిక్కురు మండం లేదు. కొన్నింటికి ప్రేక్షక పాత్ర పోషించడం తెలివైన రాజకీయ పార్టీ లక్షణం. తెలంగాణపై పవన్ నోరు జారితే వాళ్లకంటే ముందు వైసీపీ నాయకులు ఎగేసుకొచ్చి పవన్పై విమర్శలు చేయాల్సిన అవసరం ఉందా? రాజకీయ ప్రత్యర్థి అయినంత మాత్రాన లాభ నష్టాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదా? ఈ దిశగా వైసీపీ ఎందుకు ఆలోచించదో అర్థం కాదు. నిజానికి వైసీపీ సొంతం చేసుకోవాల్సింది వేరే ఉండింది. కాపు దళిత రాజకీయ కాంబినేషన్పై పివి సునీల్ కామెంట్స్ను ఆయా సామాజిక వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగేలా చేసి ఉంటే వైసీపీకి లాభించేది. కానీ రఘురామపై కోపంతో అసలు ఆయన ఇచ్చిన గొప్ప అవకాశాన్ని కూడా జార విడుచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పుడు అనుసరిస్తున్న రాజకీయ పంథా సరైంది కాదు. రాజకీయ అవగాహన, వ్యూహాల్లో ఆరితేరిన వారితో భవిష్యత్తుపై నిత్యం చర్చిస్తూ ముందుకు సాగడానికి తగిన ప్రణాళికలు వేసుకోవాలి. ముందుగా తమ ప్రధాన ప్రత్యర్థి టీడీపీ అని గుర్తుంచుకోవాలి. పవన్ను ఎంత ఎక్కువగా మర్చిపోతే వైసీపీకి అంత మంచిది. కాదు కూడదంటే వైసీపీని రక్షించడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ తీవ్ర అసంతృప్తి మిగిల్చారు. వైసీపీ హయాంలో రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉండింది. 2 రోజుల క్రితం పివి సునీల్ కుమార్ను దర్యాప్తు అధికారి విచారించే సంగతిని రఘురామ గుర్తు చేసిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా పివి సునీల్ కుమార్ గైర్హాజరు సమాచారాన్ని విచారణాధికారికి పంపడం గమనార్హం. 3 రోజులుగా పివి సునీల్ కుమార్ వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో గుంటూరులోని సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఇవాళ విచారణకు రావాలని సంబంధిత అధికారి, ప్రస్తుత విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ గత నెల 26న సునీల్కు
నోటీస్ పంపారు. విచారణకు ఒకరోజు ముందు తాను హాజరు కాలేనంటూ సునీల్ కుమార్ సమాచారం పంపారు. కుటుంబ సభ్యుల అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారికి సంబంధించిన బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, 2 వారాలు గడువు కావాలని పివి సునీల్ కుమార్ కోరినట్టు సమాచారం. దీంతో కస్టోడియల్ టార్చర్ పై విచారణ మరింత జాప్యం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా కేసులో పురోగతి లేకపోవడంపై రఘురామ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అగ్గికి ఆజ్యం తోడైనట్టుగా సునీల్ గైర్హాజరు రఘురామలో మరింత అసంతృప్తిని పెంచేలా ఉంది. ఎన్నికల ప్రచారంలో సంపద సృష్టి గురించి నారా చంద్రబాబు నాయుడు ఊదరగొట్టారు. సుదీర్ఘ రాజకీయ పరిపాలన అనుభవం కలిగిన తాను ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి సంపద సృష్టిస్తానని నమ్మబలికారు. చంద్రబాబు నాయుడు తానా అంటే పవన్ కళ్యాణ్ తందానా అనడం చూసాం. కూటమి అధికారంలోకి వచ్చి 1.5 ఏడాది అయింది. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడడం ఆశ్చర్యంగా విడ్డూరంగానూ ఉంది. చంద్రబాబు బీద ఆరోపణల్ని వింటే హామీల అమలుకు ఎగనామం పెట్టే వ్యూహం ఉందా అనే అనుమానం కలుగుతోంది. గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల రైతు సేవా కేంద్రం రైతన్నా మీకోసం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖజానా ఖాళీగా ఉందని వాపోయారు. ఎంత వెతికినా డబ్బు దొరికే పరిస్థితి లేదన్నారు. అప్పు కావాలన్నా ఇచ్చేవారు లేరన్నారు. మరోవైపు అప్పులు చేయడానికి ఏ అవకాశం కూడా లేదన్నారు. అప్పు చేయడానికి కూడా నిబంధనలు ఉంటాయని చంద్రబాబు చెప్పారు. FRBM అని ఉంటుందన్నారు. దాని ప్రకారం అప్పు పరిధికి మించి చేయకూడదన్నారు. ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చని నిబంధనలు ఉన్నట్టు చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేయకుండా ఉండడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు సర్కార్ వివిధ రూపాల్లో ఏకంగా 2.66 లక్షల కోట్ల అప్పు చేసినట్టు సమాచారం. ఒకవైపు అప్పులతో రాష్ట్ర ప్రజానీకంపై భారం మోపుతోంది. మరోవైపు అడిగినా అప్పులు ఇచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు వాపోవడం దేనికో అర్థం కాదు. గతంలో ఏ ప్రభుత్వము ఈ స్థాయిలో అప్పులు చేయలేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కనీసం ఇంతవరకు చేసిన అప్పులకు సంబంధించి ఎవరెవరికి ఏం చేశారో చెప్తే బాగుంటుంది. బాబు బీద అరుపులను వింటే ఇంతవరకు అప్పులే చేయనట్టుగా ఉంది. విచ్చలవిడిగా అప్పులు చేస్తూ మరోవైపు సంక్షేమ పథకాల అమలును ఏడాది తర్వాత మొదలుపెట్టిన ఘనత చంద్రబాబు సర్కార్కే దక్కుతుందనే విమర్శలున్నాయి. కొత్తగా అప్పుల కథని కాసేపు పక్కన పెట్టి ఇంతవరకు చేసిన 2.66 లక్షల కోట్లను ఏం చేశారో చెప్పాలని డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఫిరాయింపు మహిళా ఎమ్మెల్సీ నీతులు వల్లిస్తున్నారు. వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేసిన ఎంతో మందిని కాదని ముక్కు మొహం తెలియని మహిళకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించినందుకు ఇప్పుడు ఆమె తగిన గుణపాఠమే చెబుతున్నారనే చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారం కోల్పోవడంతో కొందరు ఎమ్మెల్సీలకు ఊపిరాడలేదు. అలాగే కొంతమంది టీడీపీ నేతలతో బేరం కుదుర్చుకుని రాజీనామాలతో నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తదితర వైసీపీ నాయకులు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేసిన 6 ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ మోషన్ రాజు నిర్ణయం మింగుడు పడ్డం లేదు. రాజీనామాలు చేస్తే వెంటనే ఆమోదించుకుని వైఎస్ జగన్ పుణ్యమా అని క్యాష్ చేసుకోవచ్చని భావించారు. కానీ రాజీనామాల కథ అడ్డం తిరిగింది. రాజీనామాల వెనుక ఆర్థిక ప్రయోజనాలు ఇతరత్రా ప్రలోభాలున్నాయని బహుశా మండలి చైర్మన్ భావిస్తున్నట్టున్నారు. అందుకే రాజీనామాలను ఆమోదించడం లేదన్న చర్చ జరుగుతోంది. కొందరు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించి రాజీనామాలపై త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరారు. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం మరోసారి 6 ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ పిలిపించి మాట్లాడారు. రాజీనామాలకు దారి తీసిన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మండలి వైస్ చైర్పర్సన్ జాకియా ఖానం మాత్రం రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మరో 5 రాజీనామాలపై చైర్మన్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీలో చేరిన ఒక మహిళా ఎమ్మెల్సీ వాళ్ళ మీడియా ముందుకొచ్చి అబ్బో కోటలు దాటేలా నీతులు వల్లించారు. ఎవరి ప్రయోజనాల కోసం మండలి చైర్మన్ పనిచేస్తున్నారని సదరు ఫిరాయింపు ఎమ్మెల్సీ ప్రశ్నించడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందనే విమర్శ వ్యక్తమవుతోంది. రాజీనామాల్ని వెనక్కి తీసుకోవాలని సలహాలు ఇవ్వడం, ఆమోదించకపోవడం వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయని ఫిరాయింపు ఎమ్మెల్సీ నిలదీత నవ్వు తెప్పిస్తోందని నెటిజన్లు వెటకరిస్తున్నారు. ఒక పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికై మరో పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకుని జెండా మార్చి ఏ ముఖం పట్టుకుని ప్రశ్నిస్తున్నారని వైసీపీ నిలదీస్తోంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.